నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మహిళల ఆగ్రహం కట్టలు తెంచితే, ప్రభుత్వాలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖలీలో చాలా క్లియర్గా కనిపిస్తోంది. సందేశ్ ఖలీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాతో పాటు మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు మనందరికీ తెలిసినప్పటికీ ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషించుకుంటే, రైస్ కుంభకోణంతో సందేశ్ ఖలీ మీడియా వెలుగులోకి వచ్చింది. రైస్ కుంభకోణ నేపథ్యంలో అక్కడ జరిగిన ఉదాంతం, ఈడీ అధికారుల మీద చేసిన దాడులు, షేక్ షాజహాన్ తన అనుచరులతో చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. మహిళలను పార్టీ ఆఫీస్కు తీసుకువెళ్ళి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు, ఇది నిజ నిర్ధారణకు వెళ్తే 1250 మంది మహిళలు ఇది నిజమే అంటూ బయటికి వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే మహిళలను కలవడానికి వెళ్తున్న సిబ్బందిని అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. మమతా బెనర్జీ ఏదో చెప్పాలి కాబట్టి షేక్ షాజహాన్ని పట్టుకుంటామని చెప్పారే కానీ ఈ రోజు వరకు కూడా షేక్ షాజహాన్ ఎక్కడ ఉన్నాడు అనేది తెలియదు. కానీ సందేశ్ ఖలీలో పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చే వరకు కూడా సందేశ్ ఖలీ 144 సెక్షన్ అమలు అవుతుంది అని చెప్పారు. దీంతో మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. కోర్టు కూడా ఈ విషయంలో ప్రభుత్వాన్ని మందలించడంతో వారం రోజుల్లో ఖచ్చితంగా షేక్ షాజహాన్ని పట్టుకుంటామంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెప్పింది. కానీ మాటలకే పరిమితమవుతున్న వ్యాఖ్యలు మహిళలలో ఆగ్రహాన్ని రప్పిస్తున్నాయి. ఆ ఆగ్రహం ఎక్కడి దాకా వెళ్ళింది అంటే ఎమ్మెల్యే దవడపళ్ళు రాలగొట్టే వరకు వెళ్ళింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఆ వార్త గురించి నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది న్యూస్ అఖండాలో వచ్చింది ఆర్టికల్. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేని చెప్పులతో ఇరగతన్నిన సందేశ్ ఖలీ మహిళలు. బహుశా ఇక్కడ జరిగిన దుర్ఘటనలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ బాధితులు హిందూ మహిళలు. విషయానికి వస్తే షాజహాన్ షేక్ సందేశ్ ఖలీలో డాన్, టీఎంసీ నాయకుడు, అంతేకాకుండా మమతా బెనర్జీ అనుచరుడు కూడా. వీడు ప్రతిరోజు హిందూ అమ్మాయిలను తీసుకెళ్లి బలాత్కరించేవాడు. ఇప్పుడు ఆ విషయం వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా పెద్ద గొడవ జరుగుతుండడంతో ప్రజలను నోరు తెరవకుండా చేయడానికి మమతా బెనర్జీ ఎమ్మెల్యే అజీత్ మైతీని పంపించింది. అయితే అజీత్ మైతీని చూసిన సందేశ్ ఖలీ ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. బారికేడ్లను విరిచేసి తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను చెప్పులతో దవడపళ్ళు రాలగొట్టారు. దెబ్బతో తృణమూల్ ఎమ్మెల్యే అక్కడి నుంచి జంప్ అయ్యారు. ఇది న్యూస్ అఖండాలో వచ్చిన ఆర్టికల్. నిందితుణ్ణి తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన నేత, సందేశ్ ఖలీలో నాయకుడు, ఒక రౌడీ, ఒక వీధి రౌడీలను ప్రోత్సహిస్తున్న పార్టీగా ఈరోజు టీఎంసీకి మంచి గుర్తింపు వచ్చింది పశ్చిమ బెంగాల్లో. ఇంత జరుగుతున్నా ఇలాంటి ఒక వ్యక్తిని పట్టుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటి అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మహిళలు అంటే నిస్సహాయులు అనుకోవద్దు. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిలా మారుద్ది. కానీ ఒకటిని రెండు చేయగలిగే శక్తి ఉన్న మహిళలు ఎందుకు నోరు మూసుకుని కూర్చొని ఉంటారు? దీనికే సంబంధించి మరొక వార్త కూడా, ఇంకోటి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఇంకో కథనం కూడా వస్తుంది. దాని గురించి తెలియజేసే ముందు, ఎక్కడైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు అడుగులేయాలి. ఇందులో మనోడా, మందోడా, పక్కింటోడా, ఎదురింటోడా, మనకు కలిసి వచ్చేటోడా, వాడి వల్ల మనకు లబ్ధి జరిగిందా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఈరోజు పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖలీలో జరిగిన ఘటన ఒక్కొక్కరికి చెంపపెట్టుగా మారుతుంది. ఓట్లేసి ఎన్నుకునే నాయకుడిని ఈరోజు చెప్పులతో కొట్టి దవడపళ్ళు రాలగొట్టించే స్థితికి వచ్చింది. అయితే దీనికి చాలామంది కూడా మణిపూర్ ఇష్యూని కంపేర్ చేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఇంత సంఘటన జరుగుతుంటే దీని గురించి ఎందుకు షేక్ షాజహాన్ని పట్టుకోలేకపోతున్నారని కొంతమంది మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. అయితే దీనికి సంబంధించి ఇంకొక వార్త ఏమొచ్చింది అనేది చూస్తే, శుక్రవారం మీడియా సిబ్బంది సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అజీత్ మైతీపై నిరసనకారులు కంచెలు ఛేదించి భౌతికంగా దాడి చేసిన దృశ్యాలు వెలువడటంతో సందేశ్ ఖలీ గందరగోళం కొనసాగుతోంది. మైతీ పశ్చిమ మేదినీపూర్లోని పింగ్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈయన ఎమ్మెల్యే అజీత్ మైతీని చెప్పులతో కొట్టారు సందేశ్ ఖలీ గ్రామస్తులు. అయితే దీనికి గల కారణాలను ఒకసారి మనం చూస్తే,
బెర్మాజూర్ ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతుండగా సందేశ్కలి గ్రామస్తులు టీఎంసీ ఎమ్మెల్యే అజిత్ మైతి ఇంటిని ధ్వంసం చేసి చెప్పులతో కొట్టారు. ఆగ్రహించిన గ్రామస్తులు శుక్రవారం పోలీసులతో ఘర్షణ పడ్డారు. శుక్రవారం మీడియా సిబ్బంది సమక్షంలోనే తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అజిత్ మైతిపై నిరసనకారులు కంచెలు ఛేదించి భౌతిక దాడి చేసిన దృశ్యాలు వెలువడటంతో గందరగోళం నెలకొంది. మైతి పశ్చిమ మేదినిపూర్లో పింగ్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈయన ఎమ్మెల్యే బెర్మాజూర్ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతుండగా సందేశ్కలి గ్రామస్తులు టీఎంసీ ఎమ్మెల్యే అజిత్ మైతి ఇంటిపై వెళ్లారు. ఆయన చెప్పులతో కొట్టిన దృశ్యాలు కనిపించాయి. ఆగ్రహించిన గ్రామస్తులు శుక్రవారం పోలీసులతో ఘర్షణ పడ్డారు. అసలు ఎందుకు ఇదంతా జరిగింది అని అడిగిన నేపథ్యంలో టీఎంసీ నాయకుడు షేక్ షాజహాన్ మరియు అతని అనుచరులు చేసిన లైంగిక వేధింపులు మరియు భూ కబ్జలకు వ్యతిరేకంగా న్యాయం చేయాలని కోరుతూ సందేశ్కలిలో మహిళలు ప్రదర్శనలు చేస్తున్నారు. షాజహాన్ అరెస్టును తప్పించుకోవడం కొనసాగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు మరియు కేంద్ర సంస్థలు అతన్ని కనిపెట్టలేకపోయాయి. బెర్మాజూర్లోని గ్రామస్తులు కూడా పోలీసు వాహనాలను ఆ ప్రాంతం గుండా వెళ్లకుండా నిరోధించడానికి ప్రయత్నించారు. మేము మొదట వారిని ఆపలేదు, మా అబ్బాయిల్ని ఎలాంటి ఆరోపణ లేకుండా ఎందుకు నిర్బంధిస్తున్నారని దాని గురించి మేము వారితో మాట్లాడాలనుకున్నాం. వారు వినలేదు. పోలీసు వాహనం ఒక మహిళ కాళ్లపై నుంచి వెళ్ళిపోయింది. మేము వారితో మాట్లాడాలనుకుంటున్నాం అని ఒక మహిళా నిరసనకారుడు ఒక సంస్థకిచ్చిన వార్తలో చెప్పారు. టీఎంసీ నాయకుడు అజిత్ మైత్రి మాట్లాడుతూ దీనికి సంబంధించి ఆయన చెప్పింది ఏంటంటే, నేను టీఎంసీ నాయకుడిని కాబట్టే నాపై దాడి చేశారు, నా బైక్ ధ్వంసం చేశారు మరియు నా భార్యపై కూడా దాడి చేశారు. నా కుమార్తెకు పరీక్షలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మాపై మళ్ళీ దాడి జరుగుతుందని భయం వేస్తోంది. వారు ఒకరికి నిప్పంటించారు, నా నిల్వ గదులన్నీ దోచేశారు. విచారణ జరగనివ్వండి, నేను తప్పు చేసినట్లయితే పోలీసులు నన్ను అరెస్ట్ చేయొచ్చు. ఏదైనా కానీ నొప్పి మన దాకా వస్తే తెలవదట. ఇక్కడ ఈ నాయకుడి మాటలు వింటుంటే అదే అనిపించింది. ఇక్కడ వీళ్ళు చెప్తుంది కూడా ఏంటంటే, ఎందుకు మమ్మల్ని నిర్బంధిస్తున్నారు, మా మనుషులను నిర్బంధిస్తున్నారని మహిళలు అడుగుతున్నా కూడా పట్టించుకోకుండా పోలీసు వాహనాలు వెళ్ళడంతో ఒక మహిళ కాలుపై నుంచి పోలీసు వాహనం వెళ్ళిందని, అక్కడ మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది అని. అయితే ఇక్కడ మనం అజిత్ మాట్లాడిన మాటల్ని కూడా చూడాలి. నన్ను అడ్డుకున్నారు, నా భార్యపై దాడి చేశారు. అజిత్ గారు, మీ భార్యపై దాడి చేస్తే మీకు మనసుకు బాధ అనిపించింది, ఎందుకంటే మన ఇంటి ఆడవాళ్ళు కాబట్టి. మరి సందేశ్కలిలో వందల మంది ఆడవాళ్ళ మానంతో టీఎంసీ నాయకులు ఆడుకున్నారు. అలాంటి పార్టీలో ఒక ఎమ్మెల్యేగా మీరు ఎలా కొనసాగుతున్నారు? సందేశ్కలికి సంబంధించి న్యాయం చేసేదాకా, షాజహాన్ని అరెస్ట్ చేసేదాకా, రైస్ కుంభకోణంలో వాస్తవాలను వెలుగు తీసుకొచ్చేదాకా పశ్చిమ బెంగాల్లో టీఎంసీని వెలేస్తున్నాం, టీఎంసీ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని ఒక్క నాయకుడు కూడా ఎందుకు రాజీనామా చేయలేకపోయినరు? మీ ఇంటి ఆడవాళ్ళను కొడితే రేపు మీ అమ్మాయి పరీక్షకు వెళ్ళకపోతే మీకు బాధ అనిపిస్తుంది, కానీ అక్కడ ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలు చీకట్లో నలిగిపోయి మగ మృగాల దాహాలు తీరేదాకా కూడా వదిలిపెట్టలేని ఒక పరిస్థితి నెలకొంటే దాని మీద ఎందుకు స్పందించలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? మీ దవడపళ్ళు రాలితే ఇప్పుడు మీకు నేను తప్పు చేస్తే శిక్షించండి అని మాట్లాడుతున్నారు. తప్పు చెయ్యకపోయినా తప్పును ప్రోత్సహిస్తూ తప్పును చూస్తూ ఉండేవాడు కూడా తప్పుతో చేసిన వాడితో సమానం. అది మీ పార్టీ తప్పు, మీ పార్టీలో నాయకుడు చేసిన తప్పు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆంబోతులాగా సమాజంలో పడి ఆడోళ్లను శారీరకంగా మానసికంగా హింసపెట్టిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భూమి కనబడితే నేను చాలా దీనికి సంబంధించి సెర్చ్ చేస్తే ఒక టీఎంఏ వ్యక్తికి సంబంధించి, ఆ టీఎంఏ వ్యక్తికి సంబంధించిన భూమి జైల్లో ఉన్న టీఎంసీ నాయకుడి పేరు మీద ఉందట. రైతెవరు? అడ్డగోలుగా ప్రజలను దోచుకుంటూ అక్రమంగా వస్తున్న బంగ్లాదేశీల వలసలను అడ్డుకోకుండా వాళ్ళను మేపుతూ ఈరోజు మీ పార్టీ నాయకుడు చేసిన తప్పుకు కనీస బాధ్యత ఎక్కడైనా సరే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, మమతా బెనర్జీ మీరు మా ముఖ్యమంత్రి అయినా మేము ఖండిస్తున్నాం, మా పార్టీ అధినాయకురాలైనా మేము ఖండిస్తున్నాం, ఈ రోజు ఆ ఇంటి ఆడపిల్లకు జరిగిందంటే రేపు మా గడప దాటి మా ఇంటి ఆడపిల్లకు కూడా జరుగుద్ది, కాబట్టి వెంటనే ఆయన అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసేదాకా మేమంతా కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నామని మాట్లాడుంటే మమతా బెనర్జీ, అక్కడున్న పోలీసులు, ప్రభుత్వం వణికిపోయి షేక్ షాజహాన్ అరెస్ట్ చేసేవాళ్ళు. ఎవరు కాపాడుకుంటూ వస్తున్నారు? ఆడపిల్లల మీద మానభంగాలు చేస్తున్న వ్యక్తిని కూడా పట్టుకోలేనప్పుడు ఆ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఒక సినిమా డైలాగ్ లాగా. ఈరోజు దవడ పళ్ళు రాలిపోతే వీళ్ళకు బాధేస్తోంది, మేము తప్పు చేస్తే శిక్షించండి అంట. ఇంకేం తప్పు చేయాలి? ఓ ఆడపిల్ల, ఒకళ్ళు కాదు వందల కొద్ది ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని ఒక బొమ్మల్లాగా టీఎంసీ ఆఫీస్లో వాడుకున్నారు, వాళ్ళ కోరిక తీరకపోతే ఎన్ని రోజులైనా మమ్మల్ని అక్కడే పెట్టుకున్నారు,
అసలు మేము ఓటు వేయడానికి వెళ్ళాం, ఇంకంటించుకోవడానికే వెళ్తాం, మా ఓట్లు కూడా వాళ్ళే వేసుకుంటారు. రాత్రికి రాత్రి వ్యవసాయ భూముల్ని మొత్తం చేపల చెరువుగా ఉప్పు నీళ్లు పోసి చేసేస్తారు. వాళ్ళు ఎంత అడిగితే అంతకు భూములు ఇచ్చేయాలి, లేదంటే మానవ మృగాల్లాగా ప్రవర్తిస్తారు, కామాంధుల్లాగా ప్రవర్తిస్తారు అని చెప్పినాక కూడా ఇంకా ఏమన్నా తప్పుంటే, నా తప్పుంటే శిక్షించండి అంటే ఏం చెప్పాలా? కానీ ఏదేమైనా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయకున్నా, వీళ్ళు ఏం చేయగలుగుతారని మహిళలను చులకలుగా చూసినా, మనకేమైద్దిలే అరాచకాలం చేసే వాళ్ళని కాపాడుకుందాం అని ఆలోచిస్తున్నా, ఇగో ఇలా దవడ పళ్ళు రాలగొట్టించుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఎమ్మెల్యేకైంది ఏమో, రేపు మమతాకైనా కూడా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు చాలామంది. ఎందుకంటే కొన్ని వందల మంది మహిళల మానసిక ఆవేదన, కొన్ని వేల మంది కుటుంబాల దుస్థితి, అక్రమంగా వస్తున్న వాళ్ళని అడ్డుకోకపోవడంతో జరుగుతున్న మత ఆధిపత్యం, మెజారిటీలు మైనారిటీలుగా, మైనారిటీలు మెజారిటీగా మారుతున్నా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చూస్తూ ఊరుకుంటున్న వైనం, అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ఓటర్ ఐడి కార్డులు, రేషన్ కార్డులు, అధికారంలోకి వచ్చేది అక్రమంగా ప్రజల సొమ్మును దోచుకోవడానికే, కోట్లు కూడబెట్టుకోవడానికే అని ఆలోచిస్తున్న మెదడు, సీటు తప్ప తమ కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా అవసరం లేదు అని ఆలోచించే మహిళా నాయకురాలే ఈరోజు పశ్చిమ బెంగాల్ సందేశ్ కలిలో ఒక ఎమ్మెల్యే దవడపళ్ళు రాలడానికి కారణమైంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం, అక్కడ మహిళలు చేసిన దానిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్, స్వయంగా అక్కడ గవర్నరే కోరుకున్నారు రాష్ట్రపతి పాలన పెట్టాలని, అయినా కూడా ఎందుకు స్పందించట్లేదు సందేశ్ కలి విషయంలో? ఇంకా ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? షేక్ షాజహాన్ దొరుకుతాడా? అసలు దొరక్కపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.